వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది స్పెషల్ రెసిపీస్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. ఎటువంటి కాంబినేషన్స్ యూస్ చేస్తే బెటర్, ఎంత న్యూట్రిషనల్ వాల్యూస్ అందులో ఉంటాయి, అండ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఎలా యూస్ చేయాలి అని మన హెల్దీ అండ్ టేస్టీలో ఎవ్రీడే చెప్తూనే ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే చాలా మంది డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవాలి, కొంచెం యూనిక్గా ఉండాలి అనుకుంటూ ఉంటారు, అండ్ చాలా సింపుల్గా క్విక్గా అయిపోయేలా ఉండాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ అంటే ఇప్పుడు ఎటువంటి కాంబినేషన్స్ యూస్ చేస్తే మంచిది, అండ్ త్వరగా కుకింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి, అంటే డీప్ ఫ్రై అవాయిడ్ చేసుకుంటూ నాన్ ఫ్లేమబుల్గా ఇలా ఎటువంటివి చేస్తే బెటర్? సో ఎక్కువగా మనము నాన్ ఫ్లేమబుల్ ఉండేటట్టుగానే చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఏదైతే కొంచెం ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తారో కర్రీస్, దాన్ని కొంచెం ముందుగానే మనం బాయిల్ చేసి ఆ తర్వాత కుక్ చేస్తే ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ టైం కూడా మనకు తగ్గుతుంది. ఐ మీన్ ఓవర్ కుక్ చేయకుండా కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఉండే హెల్త్ కండిషన్స్ బట్టి కూడా మనము డైట్ ప్లాన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎవరికైతే కాన్స్టిపేషన్, హీమరాయిడ్స్ అండ్ అలాగే డయాబెటిక్, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఫైబర్ ఫుడ్, అండ్ ఎక్కువగా మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళు, అండ్ చాలా వీక్నెస్ అనేది త్వరగా వచ్చేస్తుంది, టయర్డ్ త్వరగా అయిపోతారు. సో అలాంటి వాళ్ళు కొంచెం ప్రోటీన్ అండ్ అలాగే మినరల్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో వాళ్ళ కండిషన్స్ని బట్టి సర్టెన్ గ్రూప్ ఆఫ్ ఫుడ్స్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేసుకుంటూ మిగతాదంతా కూడా ఫుడ్ పిరమిడ్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, సో సూపర్. మరి నువ్వు ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్తో వచ్చేసావు అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ జుకూనీ చిప్స్. వావ్, సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఎందుకంటే జుకూనీ టేస్ట్లెస్గా ఉంటుంది, చిప్స్ అనగానే మనకి ఏంటంటే జంక్ ఫుడ్, ఆబ్వియస్లీ టేస్టీగా ఉంటుంది అని. సో జుకూనీతో చేస్తున్నావు కాబట్టి కొంచెం ఆ చట్పట్ట అనేది తెలుస్తూ ఉంటుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ పెరుగు తీసుకొచ్చేసావు, అండ్ చీజ్ అనమాట. అది చీజ్, ఇది గ్రీక్ యోగర్ట్ తెచ్చాను. గ్రీక్ యోగర్ట్ అండ్ బ్రెడ్ కమ్స్. సో ఏంటంటే కొంచెం చాలా ఈజీ ప్రాసెస్. మనం ఏంటంటే ఆ కాంబినేషన్ అనేది చూసుకోవాలి. చాలా సెటిల్డ్గా ఉన్నాయి, అంటే ఎక్కువగా హడావిడి ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేకుండా ఇంట్లో చక్కగా దొరికే ఇంగ్రీడియంట్స్ అనమాట. పర్ఫెక్ట్గా అంటే ఒకటే ఒక పని ఏంటంటే జస్ట్ మనం చాలా చిన్న స్లైసెస్ కట్ చేసుకోవాలంటే. అవును, పర్ఫెక్ట్. సో మనం స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాము. ఒక స్పూన్ ఇందులో ముందుగా కొంచెం చీజ్, అలాగే గ్రీక్ యోగర్ట్ కొంచెం. సో యూజువల్గా మనము చీజ్ అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో క్యాలరీస్ ఎక్కువ, ఫ్యాట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ చాలామంది చీజ్ని అవాయిడ్ చేస్తుంటారు. సో ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు మనం చీజ్ అనేది? సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది మన ఫుడ్ పిరమిడ్లో ఒక ఫుడ్ గ్రూప్, అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇది ప్రాసెసింగ్ ఫుడ్ కిందకి వస్తుంది కాబట్టి మనం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా. సో దీన్ని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేద్దాం. ఇంకొంచెం యోగర్ట్ వేద్దాం. సో ఏంటంటే జస్ట్ కవరింగ్ లాగా అన్నమాట, మ్యారినేషన్ చేసుకొని మనము డిప్స్ లాగా యూస్ చేస్తాం. అవును. సో దానికి మనం కోట్ చేస్తాము జుకూనీకి. సో ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకుందాం. సో నేను స్టవ్ ఆన్ చేసాను. మీరు స్టవ్ ఆన్ చేసి ఆలివ్ ఆయిల్, ఇప్పుడు మనం జుకూనీస్ ఇందులో డిప్ చేసేద్దాం.
సో వావ్, చాలా క్విక్గా అయిపోయింది అండ్ చాలా క్రంచీగా కూడా ఉండబోతున్నాయి అనమాట. సో చక్కగా పెరుగు అంటే గ్రీక్ యోగర్ట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి ఎవరైనా మిల్క్ ప్రోడక్ట్స్ పెరుగు పాలు తాగని వాళ్ళు ఇలా మనము వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండొచ్చు. అవును, ఇలా హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, వావ్ చక్కగా బ్రౌనిష్ కలర్ లో వచ్చేసాయి. మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చాట్ మసాలా కొంచెం స్ప్రింకిల్ ఆన్ చేద్దాం దాని మీద. సో రెడీ అయిపోయినట్టేనా? క్రిస్పీ జుకోనీ చిప్స్ రెడీ అయిపోయాయి. యమ్మీ యమ్మీ క్రిస్పీ జుకునీ చిప్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్రిస్పీ జుకునీ చిప్స్ కి కావాల్సిన పదార్థాలు: జుకునీ రింగ్స్ 1 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, చీజ్ తురుము కొద్దిగా, గ్రీక్ యోగర్ట్ 1 కప్పు, బ్రెడ్ పొడి 1 కప్పు. క్రిస్పీ జుకునీ చిప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి తవాలో ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో చీజ్ తురుము, గ్రీక్ యోగర్ట్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో బ్రెడ్ పొడి వేసుకొని జుకునీ రింగ్స్ ముందుగా రెడీ చేసుకున్న చీజ్ మిశ్రమంతో డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ పొడిలో అద్దుకొని తవా మీద వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి చాట్ మసాలా వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్రిస్పీ జుకునీ చిప్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే, చాలా క్రిస్పీగా ఉంది. మనం ఏదైతే పెరుగు అంటే యోగర్ట్ యూజ్ చేసామో, చీజ్ యూజ్ చేసామో, ఆ మ్యారినేషన్ ఏదైతే ఉందో చక్కగా ఆ ఫ్లేవర్ అనేది అంతా ఎన్హాన్స్ అవుతుంది. ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ జుకునీ టేస్ట్లెస్గా ఉంటుంది అన్న ఇదేం లేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయలేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం లేకుండా హ్యాపీగా అండ్ చాలా సూతింగ్గా అయిపోయింది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాపడ్ కర్రీ. సో యూజువల్గా పాపడ్ మనం చాట్స్లో యూస్ చేస్తూ ఉంటాం అనమాట. బట్ నువ్వు కర్రీ ఫామ్లో చేస్తున్నావు అండ్ బూందీ కర్రీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అవును. సో ఆ కైండ్లో ఉండబోతుందేమో, ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తామేమో చూడాలి. మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తావా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా ఫ్రెష్ కొబ్బరి గ్రేట్ చేసి తీసుకొచ్చాం అనమాట. సో ఏంటంటే పచ్చి కొబ్బరి తురుము కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ జస్ట్ లైక్ పోప్ పెట్టుకోవడమే. అవును, ఇంగ్రీడియంట్స్ చూస్తే అలానే అనిపిస్తుంది అండ్ వెరీ క్విక్ రెసిపీ. నిజంగా స్నాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే మనం రైస్లో కూడా తీసుకోవచ్చు. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్, యూజువల్గా పాపడ్స్ అనేవి మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి, సో మనం బయట తీసుకొని వస్తాం కాబట్టి ఎంత ఫ్రీక్వెంట్గా మనం అది కర్రీ ఫామ్లో యూస్ చేయొచ్చు. సో ఇదేంటి అంటే నార్మల్గా డీప్ ఫ్రైడ్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా ఆయిల్ వచ్చేసి మనం మంత్లీ 1/2 లీటర్ యూస్ చేయాలి అని చెప్పి చాలా మటుకు చెప్పే ఉంటాము. సో అది మనము ఎంత ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఆయిల్ ఉంటుంది అని చూసుకొని మనం ఇది అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో చాలామంది అయితే మ్యాక్సిమం ఆయిల్ లేకుండానే కర్రీస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ముందుగానే బాయిల్ చేసి జస్ట్ సార్ట్ చేయడానికి 1-2 టీ స్పూన్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అలా డైట్ యూస్ చేసే వాళ్ళు మంత్లీ ట్వైస్ తీసుకోవచ్చు. రెగ్యులర్గా ఆయిల్ కొంచెం ఎక్కువగానే యూస్ చేసే వాళ్ళు మంత్లీ వన్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఆయిల్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పోపు వేసేసుకుందాం. ముందుగా ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, సో
సో యూజువల్గా ఆల్మోస్ట్ మనం ఉల్లిపాయలు అన్ని కర్రీస్లోకి యూస్ చేస్తూ ఉంటాము. ఫ్రై కావచ్చు, కర్రీస్ కావచ్చు, కొన్ని వెజిటబుల్ ఫ్లేవర్స్ ఉన్న రైస్ కావచ్చు, అన్నిట్లోకి ఆనియన్స్ అనేది యూస్ చేస్తాం. అండ్ సలాడ్స్లో కూడా యూస్ చేస్తాం, రాగా యూస్ చేస్తుంటాం. సో ఏది బెటర్ అంటే కుక్ చేసిన ఆనియన్స్ బెటరా లేకపోతే రాగా అలా ఆనియన్స్ తీసుకోవడం బెటర్? సో కొంచెం దాన్ని సెమీ కుక్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆనియన్స్ రాగా తీసుకుంటే ఏంటంటే కొంతమందికి నాలుక అనేది మందబడుతుంది అండ్ ఆ వర్డ్స్ అనేది వాళ్ళు క్లియర్గా పలకలేరు అని చెప్తూ ఉంటారు. సో అది కొంచెం చిన్నపిల్లలకి పెట్టడం అవాయిడ్ చేయాలి. నార్మల్గా అడల్ట్స్ గ్రూప్ ఏజ్ నుంచి వాళ్ళకి రాది కూడా ఇవ్వచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, నెక్స్ట్ ఎండుమిర్చి కూడా, సో పర్ఫెక్ట్గా పోప్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము కూడా, ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్స్ కాబట్టి చాలా మంది పచ్చి కొబ్బరి తురుము బదులు కొబ్బరి పౌడర్ వేస్తూ ఉంటారు. బయట నుంచి తీసుకొచ్చింది ఎండు కొబ్బరి ఉంటే బెటర్ అనిపిస్తుంటారు, ఎందుకంటే ఫ్రెష్ అంటే అప్పటికప్పుడు తీయాలి కాబట్టి. సో ఏది బెటర్ అండ్ కొంచెం కష్టమైన ఫ్రెష్ కొబ్బరి వేసుకోవాలా ఏంటి? సో కొంచెం కష్టమైన ఫ్రెష్ కొబ్బరి వేసుకోవాలి. బికాజ్ డ్రై కొబ్బరికి వచ్చేసరికి మనకు అందులో ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది, బికాజ్ అది ఆయిల్ ప్రొడక్ట్ యూస్ చేస్తుంది కాబట్టి. సో దానికన్నా దీంతో పోలిస్తే ఏంటంటే దీంట్లో కొంచెం ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ దీంట్లో మనకు కాల్షియం కూడా లభిస్తుంది. పర్ఫెక్ట్. సో చక్కగా దోరగా వేయించుకోవడం ఉంటుంది కదా, అలా ఉంది. నెక్స్ట్ కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం సాల్ట్ కూడా, సో ఇందులో కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. అది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు పాపడ్స్ వేసుకుందాం. ఓకే. ఒకవేళ వాటర్ వేయకుండా మనం అలానే పాపడ్స్ వేస్తే ఏంటంటే కొంచెం డ్రై కర్రీ లాగా కూడా అనిపిస్తుంది. కొంతమందికి ఆ క్రంచీనెస్ కూడా ఇష్టం అనమాట. కొంచెం మనము రైస్లోకి కలుపుకొని తినాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. అవును. ఓకే. సో ఇంకా వేసేసుకుందాం మరి పాపడ్. ఇప్పుడు వేసేసుకుందాం. సో చక్కగా వాటర్ కూడా అండ్ పాపడ్స్ కూడా వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసి లిడ్ క్లోజ్ చేసేద్దాం. చాలా డిఫరెంట్గా ఉంది కర్రీ, ఎందుకంటే మనం పాపడ్స్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాట్స్లోనే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. సో ఇది కొంచెం చాలా మందికి సాఫ్ట్ కన్సిస్టెన్సీ కూడా నచ్చుతుంది అనమాట. మొత్తం ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ వైజ్ అయితే. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము మరి పాపడ్ కర్రీ. చూసేద్దాం. వావ్, అరోమా అయితే చాలా చాలా బాగా వస్తుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. పాపడ్ కర్రీ రెడీ అయిపోయింది. పాపడ్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పాపడ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పాపడ్స్ 1 కప్పు, పసుపు చిటికెడు. పాపడ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, చాట్ మసాలా, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు, పాపడ్స్ అలాగే పసుపు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాపడ్ కర్రీ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేస్తామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. ఏంటంటే ఆ క్రంచినెస్ తెలుస్తుంది, కొంచెం సాఫ్ట్ కూడా అయిందనమాట. మనం ఏదైతే పోపు లాగా యూస్ చేసామో అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఆ ఫ్లేవర్కి బాగా జల్లప్ అయిపోయింది. అండ్ మనం పచ్చి కొబ్బరి తురుము ఏదైతే వేసామో దానివల్ల టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అయింది. అండ్ కొంచెం మరీ అంత క్రంచ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఆ మిడిల్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో ఆ పాపడ్ది, సో అది కూడా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఎన్హాన్స్ చేసింది. ఓకే, సూపర్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి ఏంటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ జుకోనీ చిప్స్. సో జుకోనీలో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాడీని రీహైడ్రేట్ చేస్తుంది, బాడీలో టెంపరేచర్ అండ్ అలాగే pH వాల్యూస్ని మెయింటైన్ చేస్తుంది. ఎవరికైతే ఎక్కువగా స్కిన్ అలర్జీస్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్ బ్లాడర్కి సంబంధించి ఇన్ఫెక్షన్ అండ్ అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ ఎవ్రీడే వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. సో చీజ్ కూడా మనకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లోనే వస్తుంది, బట్ ఇది ప్రాసెస్డ్ చేస్తాం కాబట్టి మంత్లీ 1 or 2 ప్రిఫర్ చేయొచ్చు. దీంతో కొంచెం LDL వాల్యూస్ అనేది ఎలివేట్ అవుతుంది, బట్ దాంతోపాటు మనకు వైటమిన్ D అండ్ అలాగే కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. యోగర్ట్ మనకు మంచి ప్రోబయోటిక్ లాగా పనిచేస్తుంది, గట్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాపడ్ కర్రీ. సో పాపడ్ కూడా మనకు కార్బ్సే కాబట్టి కొంచెం ఫ్రీక్వెంట్గా కాకుండా రేర్గా దాన్ని యూస్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా మనం వెజిటేబుల్సే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఎవరైతే ఈ పాపడ్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారో వాళ్ళు దీంట్లో వెజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ అలాగే బాడీకి మంచి ఫ్యూయల్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ అలాగే పచ్చి కొబ్బరి తురుములో మనకు కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది అండ్ అలాగే నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పచ్చి కొబ్బరిని ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ నిజంగా అప్పుడప్పుడు మనకు కొంచెం టేస్ట్ బర్డ్స్ని కూడా అలాగా యాక్టివేట్ చేయాలి కాబట్టి ఇటువంటి కర్రీస్ కానీ ఇటువంటి రెసిపీస్ కానీ మనం యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.